ఒకప్పుడు ఊళ్ళో ఇల్లున్నటువంటి వాళ్ళు 20%, అద్దెలకు ఉండేవాళ్ళు 80% పల్లెటూళ్ళలో. పట్టణాల్లో అయితే 10% మందికి ఇళ్ళుంటే 90% మంది అద్దెకుండేవాళ్ళు. ఆ అద్దెలకు ఇచ్చేవాళ్ళు ధనవంతులు, యజమానులు. అద్దెకి తీసుకునేవాళ్ళు పేదలు, మధ్యతరగతి. వాళ్ళు టెనెంట్స్ కింద, అద్దెదారుల కింద ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇంటి కల పెరిగిపోయింది. పేదలకి ప్రభుత్వాలు ఇస్తుండటం, ధనవంతులు కట్టుకుంటుండటంతో మధ్యతరగతి తాము ఇల్లుని ఎలాగైనా కట్టుకోవాలంటే వాళ్ళకి బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయి. తద్వారా హౌసింగ్ సెక్టార్ పెరిగింది. దానివల్ల 64 రంగాలు ఎదుగుతుంటాయి. టోటల్‌గా భారతదేశంలో గృహ నిర్మాణ పరిశ్రమ 31,00,000 కోట్లని తేలింది. గృహ నిర్మాణ పరిశ్రమ 2030 నాటికి $350 బిలియన్, అంటే 31,00,000 కోట్లకు చేరుకుంటుంది. డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఇందులో ఒక బిల్డింగ్ మెటీరియల్స్, నిర్మాణంలో వినియోగించే ముడి పదార్థాల విభాగమే ప్రస్తుతం ఉన్న $105 బిలియన్ నుంచి ఏటా 9.6% వృద్ధితో 2030 నాటికి $166 బిలియన్ స్థాయికి విస్తరిస్తుందని పేర్కొంది. ఆదాయం పెరుగుతుండడం, పట్టణీకరణ వేగాన్ని అందుకోవడం ప్రభుత్వ విధాన నిర్ణయాలకు ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది. భారతదేశ నిర్మాణ రంగం మెటీరియల్స్ పరిశ్రమ కీలక మలుపు వద్ద ఉన్నట్టు డెలాయిట్ చెప్పుకొచ్చింది.